హలో హాయ్ వెల్కమ్ టు లక్కీ లిట్టి పాప ఛానల్. ఏం లేదండి, ఒక వీడియోలో చిరంజీవి గారి మదర్ ఉపాసన గారికి చెప్తుంది ఏం చేశారు నానమ్మ గారు అండి అంటే ఆకుకూరల పలావ్ అని చెప్పి. ఇంకా మేము అది ట్రై చేద్దామని చూస్తున్నాము. ఒక మంచి రెసిపీ ఈరోజు ట్రై చేసినామండి. చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఎందుకంటే మాకు రానిది ఎక్కడ కూడా యూట్యూబ్లో కూడా నేను చూడలేదు. ఎలా చేద్దామని చెప్పి ఇంకా మా ఓన్ రెసిపీ, ఇంకా నేను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని ఇంకా నేను ఇంట్లో ట్రై చేశాను అండి. చాలా బాగా వచ్చింది. ఇంకా మనకు కావాల్సినవి అయితే పాలకూర, తోటకూర, పుంటికూర, బచ్చల కూర, మెంతెం కూర, ఈ 5 ఆకుకూరగాయలు తీసుకోవాలండి. ఇంకా మీకు వీడియోలో చూపించినట్టు మసాలా ఐటమ్స్, గరం మసాలాలు ఏమేమి కావాలో అవన్నీ వీడియోలో చూపించినట్టు తీసి పెట్టుకోవాలి. అలాగే కూరగాయలు కూడా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నా. ఇంకొక బాండి పెట్టుకోవాలి. బాండి వేడైనాక మన పెసరపప్పు ఉంటుంది కదండి, కొంచెం పెసరపప్పు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ బాండి పెట్టేసుకోవాలి. అదే ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది దీనికి. ఇంకా ఆయిల్ వేడి అయినాక ఆనియన్ వేయాలి. ఇది మా ఓన్ రెసిపీ. ఇంకా చిరంజీవి గారు వాళ్ళ మదర్ చెప్పినందుకు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇంకా మాకు తెలిసిన కూరగాయలతో ఇంకా మేము ఇలా ట్రై చేస్తున్నామండి. ఇంకా మేము ఇలా రోట్లో దంచుతలేమండి. ఇది ఇట్లా చాకుతోనే ఇట్లా మెత్తగా చేసుకుంటున్నాం. ఇట్లా ఇక్కడ ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి టేస్ట్. ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. ఇంకా గరం మసాలా అన్నీ వేసేసుకుంటున్నామండి. ఇంకా దీంట్లో మనం కారం, రెడ్ చిల్లీ పౌడర్ వేయం కాబట్టి, ఇంకా పచ్చిమిర్చే కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాము. స్లైస్ బటర్ వేసుకుంటున్నాం. ఇంకా పుదీనా కూడా వేసుకోవాలండి. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మనం ఇట్లా చేసి పెట్టుకుంది. మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా అండి, ఇంకా క్యారెట్ కూడా వేసుకోవాలి. క్యారెట్ ఒక 2 మినిట్స్ మగ్గినాక ఇంకా మనం వాటర్ పోసేసుకోవాలండి. నేను 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. 1 కేజీ బాస్మతి రైస్కి 1.5 లీటర్ వాటర్ పోసాను. వాటర్ వేడి అయ్యేలోపు మనం పక్కన ఒక కడాయి పెట్టేసుకోవాలండి. ఆకుకూరగాయలు ఉన్నాయి కదా, అవి ఫ్రై చేసుకోవాలి. ఇంకా కడాయిలో కొంచెం ఆయిల్, కొంచెం గీ వేసుకుంటున్నామండి. ఇంకా ఏవైతే ఆకుకూరలు ఉన్నాయో ఇంకా వేసేసుకొని ఫ్రై చేస్తున్నాము. మంచిగా దగ్గరికి రావాలి అండి. ఇంకా మనం డైరెక్ట్ తాలింపులో కూడా వేసుకోవచ్చు, కానీ మేము వేసుకోలేదండి. ఇట్లా సపరేట్గా ఫ్రై చేద్దాం దగ్గరికి అని చెప్పేసి ఇంకా సపరేట్గా బాండీలో ఫ్రై చేస్తున్నాం. సాల్ట్ వేసుకోవాలండి మన టేస్ట్కి తగినంత. ఇక్కడ మంచిగా ఫ్రై అవుతున్నాయి చూడండి. తోటకూర పింక్ కలర్లో వచ్చింది కదండి, ఇంకా వాటర్ కూడా పింక్ కలర్గా ఎలా వచ్చేసాయో చూడండి. ఇంకా వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయి. ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఆకుకూరలు ఇట్లా అయిపోవాలి. ఇంకా ఇలా మెత్తగా అయిపోయింది కదా, అన్ని ఆకుకూరలు మెత్తగా ఉడికిపోయినాయి కదా. ఈ ఉడికిపోయిన దాన్ని తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఈ మసాలా ఫ్లేవర్ ఈ ఆకుకూరలకు పట్టేయాలి మొత్తం. మనం పెసరపప్పు వేయించుకున్నాం కదండి, ఆ పెసరపప్పుని మసులుతున్న వాటర్లో వేసేయాలి. ఇంకా మసిలినాయి కదా వాటర్ మంచిగా. ఇంకా మసిలినాక మనం బాస్మతి బియ్యం అయితే తీసేసుకొని ఇంకా ఇందులో వేసుకోవాలండి. ఇంకా నార్మల్ బియ్యం అయినా సరే ఏం కాదు, కానీ ఇంకా బాస్మతి అయితే కొంచెం టేస్ట్ ఉంటుంది కదా. ఇంకా మనం రెగ్యులర్గా తినం కాబట్టి అప్పుడప్పుడు ఇలా బాస్మతితో చేసుకుంటే బాగుంటుంది అని చేస్తాను. ఇంకా ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే అది ఉడుకుతుంది అండి. ఇంకా మూత పెట్టాను కదా, వాటర్ అన్నీ పింకినా లేవా అని మళ్ళీ ఒకసారి మూత తీసి చూశాను. పర్ఫెక్ట్గా ఉడికింది. ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి కింద చూస్తే, ఇంకా సిమ్లో పెట్టాలి అని చెప్పేసి మళ్ళీ రైస్ని ఒకసారి కిందికి మీదికి చేసేయాలండి. స్లోగా చేయాలి, లేకపోతే రైస్ విరిగిపోతుంది. చెప్పు, ఏం తింటున్నావు నువ్వు? ఈడ లాగిస్తుంది చికెన్. ఈరోజు వాళ్ళ బాబాయ్ బర్త్డే ఉంది. అన్ని ఈరోజు మొత్తం పిజ్జా, చికెన్ ఫ్రై అన్నీ. ఇంకా నెయ్యండి, మేము మిల్క్ తీసుకుంటాము. ఇంకా మిల్క్లో వచ్చిన మిగడతో ఇంకా నెయ్యి చేసినాం ఇంట్లో.
రైస్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో రైస్. ఇంకా నెయ్యి ఇట్లా వేసుకున్నామండి. ఇట్లా తవ్వ ఉంటుంది కదా, ప్యాన్ పైన పెట్టేసుకోవాలి. ఇంకా మనం ఇది ఉంటుంది కదా, ఇది ఇలా పెట్టేసుకొని ఇంకా ఒక 5 minutes 10 minutes 7 minutes పెట్టుకోవాలండి. ఇట్లా మాడిపోకుండా పెడుతున్నారు, ఇది తెలుసు కదా మీకు అందరికీ. ఇంకా లాస్ట్లో ఒక 7 minutes తర్వాత చూసి మీకు చూపిస్తే ఎలా ఉందో. ఓపెన్ చేద్దాం, ఇంకా పిల్లలకు టైం అవుతుంది, తినిపియాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎంత బాగుందో కదండి రైస్, మంచి పర్ఫెక్ట్గా ఉడికింది. ఇంకా ఎంత పొల్లుగా వచ్చింది చూడండి రైస్, మంచి ఫ్లేవర్ ఉంది. మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి, మీరు కొట్టండి ఒకసారి వస్తుంది చిరంజీవి గారి మదర్ది వీడియో. ఇంకా పింటుకు రైస్ పెట్టేస్తున్నా. ఇందులో అన్ని కర్రీస్ ఉన్నాయి, పింటు తినడు, ఇంకా అందుకే అన్ని తీసి పెట్టేసిన, పచ్చిమిర్చి ఇంకా గరం మసాలా ఐటమ్స్. ఎట్లా సూపరా. ఇంకా మళ్ళీ ఇట్టికి తినిపిస్తున్నా. ఆకుకూరలు తింటే మంచిది కదా, ఈమెకు చెప్పండి, ఈమె అసలు ఆకుకూరలే తిన అంటారు. చెప్పు ఎట్లుంది, బాగుందా? నిజం చెప్పు, ఇక్కడ చూడు, బాగుందా? నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.